ఇక్కడంతా నేను సెకండ్ ఫ్లోర్ పైన అండి. ఇది ఇక్కడ అన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఎక్కువ కింద కూరగాయలు పెట్టుకున్నాను కదా, ఇక్కడ అన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో మీకు చూపిస్తా అండి, చూడండి. ఇది జామ చెట్టు అండి. మనకు 3-4 జామ చెట్లు అయితే పెట్టుకున్నాను, వెరైటీ కోటి అని. ఇప్పుడు ఇది రెండో కాత అండి. ఆల్రెడీ కాసి అయిపోయి మళ్ళీ కొత్త కాత వచ్చింది. ఇవన్నీ జామకాయలే. రోజుకు 2-3 అయితే మాకు వస్తుంటాయండి. మన బయట కొనుక్కుంటున్న అయితే వెళ్తుంది. మీరు చూడొచ్చు, ఇది నిమ్మకాయలండి, నిమ్మ చెట్టు. ఇదంతా పాతయన్నీ కట్ చేశాను. ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త కాయలు వస్తున్నాయి. దీంట్లోనే మనకు పుదీనా వచ్చిందండి. మనకు ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ ఇది రేగి చెట్టు అండి. బాగా కాసిందండి, ఒక 150 కాయల దాకా కాసింది. ప్రూనింగ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇగురు వస్తుంది. ఇది ఒక పపాయ, ఎప్పటికి కాస్తూనే ఉంటుందండి. ఇదైతే యాపిల్ అండి. యాపిల్ అయితే ఇంకా కాత రాలేదు, 2 ఇయర్స్ అయింది పెట్టి. ఇది యాపిల్. ఇవైతే వాటర్ యాపిల్ అండి. మీకు చూపిస్తాను కాయలు. ఇదిగండి, ఒకటి ఇప్పి చూపిస్తాను. అయినాయి ఇది కాయలు అయితే. ఇదిగోండి వాటర్ యాపిల్. ఇట్లా అన్నీ నేను ఇలా కట్టుకున్నానండి. పిచ్చుకలు వచ్చి పొడుస్తున్నాయి, అన్నీ రాలిపోతున్నాయి. ఇట్లా అన్నీ నేను కట్టి పెట్టుకున్నా అండి. ఇట్లా ఇదంతా మళ్ళా పూత కాత అవుతుందండి. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ నేను కొన్ని ఏమో ఆన్లైన్లో తెప్పించామండి, కొన్ని ఏమో మన అసురాపేటలో తెప్పించాము, కొన్ని ఏమో అదేంటి కడియంలో తెప్పించాము. ఒకే దగ్గర కొనలేదండి. మనకు కావాల్సిన ప్లేస్ని బట్టి ఆ కుండీ దొరికినప్పుడు అట్లా విడివిడిగా తెప్పించుకుంటూ వచ్చాను. అన్నీ ఒక్కసారి అయితే కొనలేదు. ఇది కుండీలండి. నేను వచ్చేటప్పుడే ఈ టబ్బులు కొనుక్కొని కట్ చేయించుకొని వచ్చానండి. మొక్కలు పెట్టాలనే ఉద్దేశం ఉంది కాబట్టి. ఇవన్నీ నేను ఈ ఫ్రూట్స్ కోసం మొత్తం పెద్ద డ్రమ్ము కట్ చేసి 2 ముక్కలు చేసుకొని రెడీగా తెచ్చుకున్నాను. వచ్చేటప్పుడు రిటైర్ అయ్యి వచ్చేటప్పుడు ఆ ప్లాన్తో తెచ్చుకొని రాగానే పెట్టేసుకున్నాం. అలా ఈ పైన మొత్తం ఇవే ఉంటాయండి. ఈ పండ్ల మొక్కలకన్నీ పెద్ద కుండీలే ఉంటాయి. ఇది దానిమ్మ చూడొచ్చు మీరు. హార్వెస్ట్కి కూడా ఉందండి ఒక కాయ అయితే, అది పెద్ద కాయ అయింది. సరే తీద్దాంలే అని ఉంచాను. ఇంకా ఇవన్నీ కూడా కాయలే అవుతున్నాయి. కాస్తున్నాయండి, పెట్టిన దగ్గర నుంచి అయితే కాస్తున్నాయి. ఇదైతే సంతరా అండి. ఇది ఒకటి కాయలేదు ఇప్పటి వరకు, అదేం కాస్తుందో చూడాలి. ఇది ఒక మామిడి అండి. ఇవి కూడా కాయలు వస్తున్నాయి, ఫస్ట్ టైం ఇప్పుడే కాయలు వస్తున్నాయి. ఇది అంజూరు అండి. కాయ కూడా 2-3 సార్లు వచ్చింది అంజూరు, ఇప్పుడు మళ్ళీ పడుతుంది కాయ. చూడండి, ఇదేమో రెడ్ వాటర్ యాపిల్ అండి. అది వైట్ కదా, ఇది రెడ్. ఇంకా కాత రాలేదు, కొత్తగా పెట్టాను. ఇది రెడ్. ఇదేమో కేజీ జామ అండి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఉంచాలా తీసేయాలో అర్థం కావట్లేదు. పూత ఇంకా చెట్టు పెరిగాక ఉంచుదామా అని ఆలోచిస్తున్నాను. పూత బాగా వస్తుంది. చాలా కట్ చేసాయండి పూత కూడా. ఇటుంది కాయ. ఇది కేజీ జామ అండి. ఇక చెట్టు చిన్నగా ఉంది కదా, తీసేద్దామా అని అనుకుంటున్నాను, చూడాలండి. ఇక్కడైతే ఇది కూడా స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి. ఇందులోనేమో నాకు పెద్ద పులుపుది ఉండే అండి స్టార్ ఫ్రూట్. అయితే అది తినలేకపోతున్నామని తీసేసాను. ఇప్పుడు స్వీట్ తెప్పించాను. ఇది స్వీట్ ఉంటే ఉంచి, లేకపోతే తీసేస్తా అండి. అందుకని కాయ ఉంచాను. అది ఇందులో కూడా వంగ పెట్టానండి, ఖాళీగా ఉందని రమ్ము. ఇది కూడా జామే అండి, తైవాన్ జామే. అవి కూడా మొగ్గలు వస్తున్నాయి, తీసేస్తా అండి.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదంతా పాలకూర అండి, ఇతనాల కోసం ఉంచాను. అదేమో బచ్చల చెట్టు నాటుది కదా అని పెంచితే అంతా పూతే వచ్చిందండి. అది ఉంచుడో తీసేసుడో అర్థం కావట్లేదు. ఇంకా ఇది ఇంత పాలకూర, ఇది చుక్కకూర, ఇది పాలకూర. ఇది ఒక మామిడి, అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, అక్కడ పపాయ ఉంది. ఇది తీసేస్తాం కదా అని ఈ పపాయ ఉంచా అండి, ఈ చెట్టు పెట్టాను. అవి ఎట్లాగూ పైకి అందకుండా పోతున్నాయండి, కొయ్యరాదు, అందుకని తీసేద్దాం అనుకుంటున్నా. అందినంత వరకు ఉంచుకొని మిగతావి తీసేస్తా అండి. ఇంకా ఇదంతా కూడా ఇది వంగ అండి, ఇది రౌండ్ వంగ. ఈ లైన్ అంతా కూడా వంగ పెట్టాను. చూడండి, ఇందులో అరటి వచ్చింది. అరటి అయితే మంచిగానే వచ్చిందండి. ఇది ఒకటి చెప్పాలి మీకు, నేను ఇట్లా మడులు కట్టించుకొని పెట్టానండి అరటి. కాకపోతే మడులల్లో మాత్రం అరటి పెట్టకండి ఎవరు, ఎందుకంటే ఇలా పగుళ్ళు వస్తున్నాయి. ఇక్కడ పిలకలు వస్తాయి కదండి, ఇవన్నీ పిలకలు వస్తున్నాయి కదా, ఎప్పుడెప్పుడు కట్ చేస్తున్నా కానీ ఇట్లా పెరిగి ఇది పగిలిపోయింది. అరటి మాత్రం పెట్టొద్దు, మిగతా ఏం పెట్టుకున్నా ఏం కాదు, కానీ అరటి అయితే పెట్టకండి ఎవరైనా మడులు కట్టించుకున్న వాళ్ళు. ఈ పపాయ అయితే అండి 2 years నుంచి కాస్తూనే ఉంది, ఇంకా అందకుండా అయిపోయిందండి, తీసేద్దాం అనుకుంటున్నా. చాలా హైట్ అయిపోయింది, తెంపడానికి కష్టం అవుతుంది. కట్ చేసినా కింద పడి పగిలిపోతున్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇందులో బచ్చల కూర, ఒక బెండ చెట్టు ఉంది, టమాటా. ఇందులో కూడా ఒక జామ పెట్టుకున్నా అండి, మనకు జామకాయలు బాగా ఇష్టం కదా. ఇది ఏం చెట్టు అండి, ఇందులో మొలిచింది, నేను తీసే బుద్ధి కావట్లేదు. కాయ చూసినాక తీసేద్దామని ఉంచాను. తీగది ఇదైతే డ్రాగన్ అండి. ఇవన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మనకు. ఇదిగోండి, ఇది కూడా టమాటే. ఇదే అండి మల్బరీ, ఇది చిన్న మల్బరీ అండి, ఇది తీసేద్దాం అనుకుంటున్నా. నాకు పెద్ద మల్బరీ కావాలి, అది ఎవరి దగ్గర దొరికితే తీసుకొని తీసేస్తా అండి. ఇది కూడా వంగే అండి. ఇందులో నేను గన్సుగడ్డలు పెట్టా అండి, ఆల్రెడీ తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టాను. ఒక కేజీ అన్ని వచ్చినాయండి మొన్న. ఇది వైట్ వంగ, అన్ని రకాల వంగ ఉన్నాయండి నా దగ్గర. ఇంకో అక్కడ తైవాన్ అదే నిమ్మ, అది పెద్ద నిమ్మ, గజ నిమ్మ, అది తీసుకో. ఈ ఏం పిలకలు మళ్ళీ కొత్తవి వస్తున్నాయి, అది ఇటు నుంచి కనపడట్లేదురా. ఇది అండి, ఈ పిలకలు వచ్చినాయి, పెద్ద కాయ కూడా ఉంది, ఇది కూడా కట్ చేస్తా. ఇది తైవాన్ నిమ్మ అండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇదేమో సపోటా అండి, ఈ చెట్టు అంతా. ఈ సపోటా అయితే కాస్తూనే ఉంది. సపోటా అన్ని ఖాతా అయితే ఉందండి. ఇది కూడా ఒక జామ అండి. ఇది కూడా కాయలు అయిపోతే ప్రూనింగ్ చేశాను, మళ్ళీ ఇగురు వస్తుంది. దీన్ని ఏమంటారు, రేగి చెట్టు అండి. ఇది ఇంకో రేగి చెట్టు, ఇది కూడా బాగా కాసింది. ఇది పొన్నగంటి కూర, ఇది కూడా ఉంచుకున్నాను. ఇది ఒక నిమ్మ అండి, ఇది ఒక రకం నిమ్మ, ఇది ఇంకైతే ఖాతా రాలేదు. ఇదైతే టేబుల్ నిమ్మ అండి, ఇదైతే టేబుల్ నిమ్మ. పండ్లన్నీ కట్ చేసా అండి, కట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. ఇక్కడ ఇంకొక జామ ఉంది, ఈ జామకాయలు కూడా బాగుంటాయండి టేస్ట్. పండ్ల చెట్లు అండి ఇవన్నీ, తాత పూతతో. ఇవండి మా ఫ్రూట్స్ మొక్కలు. మీరు ఫ్రూట్స్ మొక్కలు పెంచుకోవాలనుకుంటే జామ, అరటి వీటితో స్టార్ట్ చేయండి. అవి తొందరగా కాపు వస్తాయి, మనకు కూడా సంతోషంగా తినగలుగుతాము. పపాయ కూడా తొందరగా వస్తుంది. ఇవి మాత్రం నాకు 1 yearకి వచ్చినాయండి. మన వాటర్ యాపిల్, ఇది వాటర్ యాపిల్, అది రెడ్ వాటర్ యాపిల్, 2 పెట్టాను. ఇది ఫ్రూట్స్ మొక్కలండి మా పైన టెర్రస్ మొత్తం.